కథనాన శత్రువుల కుత్తుకల నవలీల ముత్తరించిన బలోన్మత్తులేనిన భూమి వీరులకు కానాచిరా తెలంగాణ సూరులకు ముఖశాల రాని. ఇది వీరులను కన్న గడ్డ. మీరు ఏదో రాత్రిపూట 12:30కు వచ్చి దొంగలను అరెస్ట్ చేసినట్టు దొంగతనంగా దొంగరాత్రులలో వచ్చి అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో పెడితే ఈ గడ్డ ఎవడు భయపట్టోడు ఎవడు లేడు. ఈ ప్రభుత్వాలకు కావచ్చు, మీరు ఏదో అనుకుంటారు. మీరు ఇలా క్లియర్ కట్గా మార్వాడి దోపిడీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే దోపిడీ చేస్తున్నారో, అట్లనే గుజరాత్ సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళు క్యాష్ ఇక్కడ ట్యాక్సులు పే చేయకుండా దొంగ మాల అమ్ముకుంటా నకిలీ మాల అమ్మేటోళ్ళు డూప్లికేట్ దందాలు చేసేటోళ్ళ గురించి మేము వ్యతిరేకంగా మాట్లాడితే మా వాళ్ళు ఇలా యూనివర్సిటీ నుంచి ఒక బంద్ ప్రకటిస్తే దాంట్లో నన్ను రాత్రి 12:30కు నాకు ఉన్నమాట చెప్పాలంటే గత కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నడూ నన్ను అరెస్ట్ చేయలేదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు క్రెడిట్ దక్కింది. మొట్టమొదటిసారి నీ దాంట్లో అంటే తెలంగాణ ఉద్యమంలో సర్వం తెలంగాణని తిరిగినటువంటి నా బోటోళ్లను అరెస్ట్ చేసేటువంటి గౌరవం నీకే దక్కింది. నువ్వు నిన్ను ఏది నువ్వు సంచులు మోస్తేనో నువ్వు దేనికో నీకు ఎరికే, జనం కూడా ఎరికే నిన్ను ఎందుకు అరెస్ట్ చేసిరన్న సంగతి. అప్పుడు రాత్రిపూట నీ ఇంటికి వచ్చి దర్వాజాలు వలగొట్టిర్రు. ఇంత రాత్రిపూట మీరు ఎట్లా వస్తారని వారంట్ పట్టుకొని వచ్చినప్పుడు నీ ఇంటికి వచ్చినప్పుడు, కానీ నా ఇంటికి వచ్చినాడు నువ్వు అదే ఇనుప పాదాలతో వచ్చిన పోలీసు వాళ్ళు, మాఫ్టీలో వచ్చినటువంటి పోలీసు వాళ్ళు, వారంట్ లేదు ఏమి లేదు, ఉట్టిగాడికెళ్ళి తీసుకొని వచ్చి నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిర్రు. ఇగో ఇప్పుడు వదిలిపెట్టినరు. తెలంగాణ సమాజం మొత్తం చూస్తున్నది. మేము దేని గురించి ఏ అంశాల గురించి మాట్లాడుతున్నాం అంటే నీ లోపల ఉండొచ్చు. వీడు బడుల గురించి ఏమన్నా పిల్లలకి ఇబ్బంది అయితే పోతున్నాడు, టాయిలెట్లు లేవంటే పోతున్నాడు, క్లాస్ రూములు లేవంటే పోతున్నాడు, బెంచీలు లేవంటే పోతున్నాడు, లేకపోతే నిరుద్యోగుల సమస్య అయితే వీడు పృథ్వీరాజ్ అంటాడు ఆడ కనబడుతున్నాడు, సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆడపోయి కనబడుతున్నాడు, తెలంగాణలో ఎక్కడన్నా లిక్కర్ మీద ఇష్యూస్ ఉంటే ఆడ కనబడుతున్నాడు, రేపులు ఏమైనా జరిగితే ఆడిపోయి కనబడుతున్నాడు, ఆడ చూసిన వీడియో కనబడుతున్నాడు. ఇవాళ మార్వాడి సంబంధించిన ఇష్యూ తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడేటువంటి అంశాల గురించి మాట్లాడుతున్నావు వీడియో కనిపిస్తుందని నువ్వు ఏదో రాత్రిపూట తీసుకొచ్చి నన్నేదో మానసికంగా ఏమైనా దెబ్బతీయాలని ఏమైనా ప్రయత్నం చేస్తే అది పగటి కలగంటున్నావు. రేవంత్ రెడ్డి ఉన్నది చెప్తున్నాను నేను నీకు. మేము ఇక ఇప్పటి నుంచి ఇక నీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నా. నేను కూడా నిన్ను నమ్మినందుకు, తెలంగాణ ప్రజలు నమ్మినందుకు, నమ్మిన ఆనబోస్తే పుచ్చిబుర్రలు అయినట్టు నువ్వు పుచ్చిబుర్రలు అయిపోయినావు. అన్ని వర్గాలకు సంబంధించి నేనే కాదు, నిన్నగాక మొన్న నిరుద్యోగుల ఆడపిల్లలను కూడా పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ కార్డ్స్ వేస్తుంటే వాళ్ళని కూడా గుర్రగుర్ర తీసుకుపోయినావు కదా. ఇక నీకేం నీ ఇనుప కంచెలు దిగ్గొట్టిన ప్రభుత్వాలు అని రాజ్యాంగం బుక్కు చేతులు పట్టుకొని ఊరేగుడు కాదు. ఆ రాజ్యాంగంలో ఏమున్నదో అది అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నది. నాకు అనిపిస్తున్నది ఇప్పుడు నేను మాట్లాడిన దానికి బండి సంజయ్ కూడా దీంట్లో ఏమైనా హ్యాండ్ ఉందో మీ ఇద్దరు కలిసి చేసిరేమో అనుకుంటున్నా. టీఆర్ఎస్ వాళ్ళు అయితే వాళ్ళు మౌనరథం పట్టినరు. మౌనం కుమ్మక్కు మోసము దుర్మార్గము అది వాళ్ళు కూడా అమ్ముడు పోయినట్టే. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ పాలన వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమ పోరాట నాయకులను కావచ్చు, ఉద్యమకారులను కావచ్చు అరెస్టు చేసేటువంటి చాలా గొప్ప వ్యక్తి, గొప్ప ప్రభుత్వం నీది కాంగ్రెస్ ప్రభుత్వం. నీ చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర నిలిచిపోతుంది. ఇప్పటి నుంచి కూడా ఇంకా మేము ఏం వెనుకకు పోయేది లేనేలేదు. ఇక్కడ ఇల్లీగల్ దందాలు చేస్తున్నటువంటి మార్వాడి సమాజానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, గుజరాత్ సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, వాళ్ళది పక్కా వాళ్ళ మీద రేడ్లు చేయాలి. ఇప్పుడు 1000-2000 రూపాయలు ఉంటే తెలంగాణలో తాగి పండుకుంటారు అంటోడేమో బయట తిరుగుతున్నాడు. మా బోటలో తెలంగాణలో అడుగుతున్నటువంటి వాళ్ళని రజాకారులు అనేటోడేమో బయట తిరుగుతున్నాడు. మేము ఇక్కడ సమస్యల గురించి మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అంటోడేమో బయట తిరుగుతున్నాడు. ఇప్పుడు ఈ నిమిషంలో ఒక ఛానల్లో కూర్చొని చర్చ చేస్తూ ఉన్నాడు. మేము ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎంగిల్ చేసి ఊంచిన కూడు తింటున్నటువంటి ఇట్లా అవమానపరిచిన తెలంగాణ జాతిని, తెలంగాణ ఔన్నత్యాన్ని కించపరిచినటువంటి వ్యక్తేమో బయట ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి, పృథ్వీరాజ్ దగ్గర పైసలు లేవు. కానీ పృథ్వీరాజ్ వెనకాల, ఈ పోరాటాల వెనకాల జనం ఉన్నారు. జనం ఆత్మసాక్షిగా ఇలా చాలా మంది ఆ బంధు కూడా ఇది ఎవరు దాన్ని పెద్ద ఆర్గనైజ్ చేసింది కూడా కాదు కింది పోయి, కానీ వాళ్ళే వర్తకులు, వాళ్ళకి నష్టం జరుగుతున్నది కాబట్టి వాళ్ళే ఇలా దుకాణాలు బంద్ చేసుకున్నారు. రేపు ఈ దందాలు బంద్ చేయాల్సిందే. ఈ పోరాటం ఈ అంశానికి సంబంధించిన అంశం మాత్రము ఇది ఎప్పటివరకు దాకానైతే ఇక్కడ వ్యాపార రక్షణ చట్టం రాదో అప్పటిదాకా ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. నీ అసంటోళ్ళు కాదు, నీ తాతలు వచ్చినా ఆగే సమస్యనే లేదని చెప్పి చెప్పదలుచుకున్నా నీకు. కానీ మళ్ళా చెప్తున్నా, నువ్వు తొక్కుతా పోలీసు వాళ్ళతోటి నువ్వు ఏదో మా గొంతు
నలిపేస్తా అని కనుక అనుకుంటే మాత్రము ఇక నువ్వు నాయనా డే డ్రీమ్స్, నీ అన్ని డే డ్రీమ్స్ ఇక చూద్దాం. నాకైతే నాకు తెలంగాణ ఆత్మను కించపరిచినవి ఇలా మా బోటోళ్లను తెలంగాణ ప్రజలను కూడా ఇలా అందరు అవమానంగా ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నారు. చీని మాట నీ ప్రభుత్వం మీరేమన్నా తాగి పంటురా మాకు తెలియదా, 1000-2000 రూపాయల తాగి సంపాదిస్తే తాగి పండే బాపత్ దాంట్లో మీరు ఉన్నారేమో అని చెప్పని తెలంగాణ ప్రజలకైతే ఇప్పుడు అనిపిస్తున్నది. సో మీరు మిమ్మల్ని గతంలో గట్టిగా పొగిడిండు కదా మా మిత్రుడు పృథ్వీరాజ్ అని, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేసినట్టు అంటే కారణం? విశ్వాస నేను ఒక పదం, పెద్ద పదం వాడదలుచుకున్నా. తెలంగాణ ప్రజలకు విశ్వసించిర్రు, ఆయనే విశ్వాస ఘాతకునిగా మిగిలిపోయిండు. గొప్పగా పొగిడిండు, అది వేరు విషయం, అది వ్యక్తిగతకు సంబంధించినటువంటి, నేను కూడా పొగుడుతా ఆయనను వ్యక్తిగతంగా. కానీ రాజకీయంగా ఆయనకు నాకు మొదటి నుంచి నడుస్తూనే ఉన్నది ఆయన 2 కళ్ళ సిద్ధాంతము. ఆయన చంద్రబాబు వెంబడి తిరిగిండు, నేను ఇక్కడ ప్రజల ఆకాంక్షల గురించి నేను తిరిగిన. ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతుంటే మేము గుండె కద్దుకొని హక్కున చేసుకున్నాం వాళ్ళను. కానీ ఈయన మాత్రం ఆత్మహత్యలకు కారణమైనటువంటి వ్యక్తుల చేతులలో రేవంత్ రెడ్డి అప్పుడు ఉండే. సో ఆయనకు నాకు తేడా వేరు, మిత్రత్వం వేరు, సమాజం గురించి తెలంగాణ ఆత్మగౌరవం గురించి జరిగేటువంటి పోరాటాలు వేరు. ఇక్కడ బెలిలతకను నరికి చంపినప్పుడు, గద్దరన్నకు గాయం జరిగినప్పుడు, విమలకను ఇళ్లకెళ్ళి బయట పడేసినప్పుడు ఈయన యాడున్నాడో సమాజానికి మొత్తం తెలుసు. కానీ మా బోటలము ఉద్యమకారులెంబడ ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడే పనిలా మేమున్నాము. సో మిత్రత్వం డిఫరెంట్, ఆ స్నేహితం డిఫరెంట్. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనే తెలంగాణ పక్షపాతి మాత్రం కాదు, మేము తెలంగాణ పక్షపాతులము. ఆయన కేవలం అధికారం కావాలి, పైసలు కావాలి, దందాలు కావాలి. ఇలా నా బోటోళ్ళనే నువ్వు అరెస్ట్ చేయించగలిగినావు అంటే నువ్వు నిన్న డీజీపీని కలిసిన తర్వాతనే ఇవన్నీ పరిణామాలు స్టార్ట్ అయినాయి. నేనైతే ఎక్కడనైతే దీనికైతే నేను ఈ బంద్ గురించి ఎక్కడ మాట్లాడలేను, నేను ఏం మాట్లాడలేను. నేను గత 3-4 రోజుల ముందు నుంచి ఈవెన్ మేధావులను కూర్చోబెట్టినప్పుడు దీని పరిష్కార మార్గం ఏందని మాట్లాడిన చాలా మందిని కూర్చోబెట్టి నేను ఆ దిశలో పోతుంటే ఈయన నన్ను అరెస్ట్ చేయించి అంటే ఏమనుకుంటున్నాయని అసలు అంటే నేను అరెస్టులు చేస్తే పృథ్వీరాజ్ అంటాడు బెండ్ అవుతాడు అనుకుంటున్నా, అంత లేదు. అదే నన్ను ఆయన తెలుసు, నేను భయపడను. నేను ఆయనతో దోస్తాన్ చేసినప్పుడు ఆయనకి బాగా తెలుసు, నా క్యారెక్టర్ కూడా బాగా తెలుసు ఆయనకు. ఆయనతో అనుకుంటున్నావు టైం పోయింది కాబట్టికే ఈయన అలసిపోయిండేమో అనుకుంటున్నావు, అలసిపోడు కాదు బిడ్డ, నీ అసంటోలో ఎంబడి పడతా నేను. ఊకునే సమస్యనే లేదు. నిన్ను చక్కగానే చేస్తాం, లేకపోతే నిన్ను గద్దె దించుతాం. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది చూడు, అది పక్కా జరగబోతున్నది. వీటికి అంటే ఇటువంటి వాటికి ఇటువంటి కాదు, దీనికన్నా తాతలు నా మీద ఒత్తిడి జరిగింది, అది ఆయనకు కూడా తెలుసు, ముఖ్యమంత్రికి కూడా తెలుసు. అప్పుడే నాకు అన్ని సలహాలు వెనుక ఓడు అని కొత్త ఏం కాదు, చాలా మందికి తెలియదు కావచ్చు, కానీ ఆయనకు తెలుసు, బాగా ఆయనకు తెలుసు. నేను కూడా మొండోన్నే, కానీ నేను ఏదైనా పట్టుకుంటే అది ఏమి అంత ఈజీగా నేను వదిలిపెట్టే సమస్యనే లేదు. నా శ్వాస ఆగే వరకు జనం గురించి కొట్లాడుతూనే ఉంటా. నేను ఎక్కడున్నా ఏం చేసినా నేను కొట్లాడుతూనే ఉంటా. నన్ను అంత ఈజీగా బెండ్ చేసుడు ఆయన కాదు, అది చెప్తున్నా కదా. ఆయన గురువు చంద్రబాబుతోనే కాలేదు, ఈయనతో అసలే కాదు. దాడి చేసిన అతను చేపించుకున్న అతను ఇద్దరు కూడా కాంప్రమైజ్ అయిపోయారు, క్షమాపణ చెప్పుకోరని చెప్తా ఉన్నారు. ఇది ఇంతటితో అయిపోతుందా లేదంటే కొనసాగుతాయి? బరాబర్ ఇది బిగినింగ్ అబ్బా, ఇప్పుడే కదా. ఇప్పుడు ఈ ఉద్యమానికి నాటినాం, ఇప్పుడు నీళ్లు పోస్తాం, దీనికి అది అవుతుంది, సెట్ అవుతుంది. ఈ పోరాటం ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇది వాళ్ళ మధ్యలో పంచాయతీ కాదు. ఇది ఇలా తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది కుల వృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళ వృత్తులు నాశనమైనాయి. ఇలా కల్తీ వస్తువులతో తెలంగాణను సర్వనాశనం చేస్తున్నారు. తర్వాత ఇక్కడ బిజినెస్లో మొత్తం బతుకు లేకుండా పొట్ట కూటి కోసం వచ్చిన వాళ్ళు మన పల్లెంలో అన్నం షేర్ చేసుకొని తిందామంటే వాడు తినుకుంటా మనకు సున్నం పెట్టుడు కాదు, ఉన్న పల్లెం గుంజుకపోతున్నాడు. ఇది మనం తెలంగాణ సమాజానికి రేపు చెప్పబోతున్నాము. సో ఇది జస్ట్ బిగినింగే తెలంగాణకు, ఈ పోరాటానికి మాత్రం బిగినింగే. ఇది కనుక ఆపితే అమరుల ఆశయాలు నెరవేర్చినట్టు కాదు, ఇవి ఆపే సమస్యనే లేదు. ఇక్కడి నుంచి అందుకే మేము డైరెక్ట్ పోతున్నాం, అమరుల స్తూపం దగ్గరకు పోతున్నాము. మీ ఆశయాలు సాధించే వరకు మేము నిద్రపోయే సమస్యనే లేదు, పాలకులను నిద్రపోనిచ్చేది లేనే లేదు. సో ఎవరెవరైతే అవమానాలు చేస్తున్నారో వాళ్ళను తరోగా ఎక్స్పోజ్ చేస్తాం. అది ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మార్వాడి కమ్యూనిటీ కావచ్చు, గుజరాత్ కమ్యూనిటీ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఈ విష ప్రచారం చేస్తున్నారో, ఇప్పుడు బూతులు తిట్టిన వాళ్ళు, ఇన్ని అవమానాలు చేసిన వాళ్ళు అయితే బయట ఉన్నారు. మరి వాళ్ళని ఫస్ట్ బొక్కలేయాలి కదా. అసలు మమ్మల్ని ఎందుకు వేసినట్టు? ఇప్పుడు వీళ్ళిద్దరిని వేసిర్రు, తిరుపతి వేణు వేసిండ్రు అనుకుందాం అనుకో, వీళ్ళిద్దరిని వేసిర్రు, వాళ్ళు సరే బంద్కు ప్రకటించరు. నన్ను దేనికి అరెస్ట్ చేసినావు? నువ్వు రాత్రి 12:30కు నువ్వు చెప్పిందే చెప్తున్నావు. నువ్వే ఆ రోజు నీ ఇంట్లో అరెస్ట్ చేసినాడు, నువ్వు అడిగినావు, నువ్వు ఏంది వారెంట్ ఉన్న తర్వాత కూడా అడిగినావు, నాకు వారెంట్ చూపించాలి, ఏం చూపించాలి అంతే. అంటే అప్పటికన్నా ఇప్పుడు ఇంకెక్కువ దౌర్జన్యం జరుగుతూ ఉన్నదని దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం చెప్పదలుచుకున్నా. ఉస్మానియాలో జరుగుతున్నాయి కావచ్చు, మా విషయంలో కావచ్చు, మా బోటి ఉద్యమకారులను కూడా నువ్వు అరెస్ట్ చేయగలిగే స్థాయిలో మైండ్ సెట్ ఉన్నదంటే
నిన్నే నీ సంగతి ఏదో మేము తెలంగాణ ప్రజలకు రేపు భవిష్యత్తులో చెప్పబోతాం. ఇలా మార్వాడీలు మాలలు సంబంధాలు కలుపుకొని మా బావ బొమ్మరుదుల వరుస అని చెప్పేసి చెప్పుకుంటా ఒకటయ్యే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏం చేస్తారు మాలల నుండి ఎవరు కూడా స్పందిస్తలేరు. ఏం చెప్పారు మరి అదే అది మరి వాళ్ళ ఆ కమ్యూనిటీస్ గురించి నేను మాట్లాడదలుచుకోలే, కానీ ఆయన నాతో కూడా లైవ్ లో మాట్లాడిండు. ఆ జిగ్నేష్ జోషి అన్నట్టు ఆయన మాట్లాడిండు. మా బావ డిప్యూటీ ముఖ్యమంత్రి అని చెప్పుకోపోవా మీ బావ, కానీ మరి వాళ్ళు మాట్లాడుకొని ముఖ్యమంత్రితో మాట్లాడుకొని వీని అరెస్ట్ చేయాలని అనుకున్నారేమో నాకు తెలియదు, కానీ ఈ పోలీస్ స్టేషన్లకు వచ్చి పోడు కాదు, జైల్లోకి పోయినా పర్వాలేదు, బరాబర్ మాట్లాడతాము. నేను అదే ఇది కూడా చెప్పిన, అదే మీ బావనే బయటకు వచ్చి చెప్పమని చెప్పు. తెలంగాణలో 1000-2000 ఇస్తే తాగి పంటారని చెప్పి, రజాకారుల వారసులు అని చెప్పి, అర్బన్ నక్సలైట్లు అని చెప్తున్నారు కదా, అవి వాళ్ళనే చెప్పు, ఉంచింది తినేటోళ్ళు అని చెప్పింది కదా. మీ బావను బయటకు వచ్చి డిప్యూటీ ముఖ్యమంత్రిని కూడా బయటకు వచ్చి చెప్పమని చెప్పినాము. ఇప్పుడు ఆయన చెప్పాల్సిన అవసరం ఉన్నది, ఎందుకంటే ఆయన పేరు వాడుతున్నాడు కాబట్టి మేము కూడా మాట్లాడే పరిస్థితి ఉన్నది ఇక్కడ. సో చెప్పాలి, ఇప్పుడు ఆయన కూడా చెప్పాలి, లేకపోతే మేము జనం లోపలికి ఎట్లాగో తీసుకుపోతాం. ఈ ప్రభుత్వ వైఖరి ఏదైతే ఉన్నదో అనగదొక్కి రాజ్యం మేము ఏల్తామని అనుకుంటే మాత్రం ఈ తెలంగాణ గడ్డ సహించే సవాలే లేదు. మార్వాడీల ఇష్యూ వచ్చినప్పటి నుండి బీసీలకు 42% అనేది నీరు గారిపోతా ఉందని చెప్పేసి కొంతమంది వాదన. ఏం చెప్పాలి? 200% నీరు గారే సమస్యనే లేదు. ఇది ఈ అంశం ఇట్లా వచ్చింది కాబట్టి అంతేగాని బరాబర్ 42% ఏదైతే వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో అది బరాబర్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే. దాన్ని ఆజ్యం పోసిందే మేము కదా భయ్, ఇప్పుడు కాదు, చాలా స్టూడెంట్ డేస్ అప్పటి నుంచి సత్యశోధకు సింహాద్రి సార్ కావచ్చు, ఇటువంటి వాళ్ళందరితో కలిసి పనిచేసిన వాళ్ళం మేము. నిన్న కాక మొన్న కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అఫీషియల్ గవర్నమెంట్లతో కూడా ఎన్నోసార్లు చర్చలు చేసినాం కదా. దీన్ని అఫీషియల్గా కూర్చొని డిప్యూటీ సీఎం దగ్గర కూర్చొని కూడా మాట్లాడినాము. పొన్నం ప్రభాకర్ తోని కావచ్చు, బీహార్ నుంచి తీసుకొచ్చినటువంటి ఆఫీసర్ రాజేందర్ తోని కూడా కూర్చొని కూడా ఇవన్నీ డిస్కస్ చేసినాం. ఇక్కడ ప్రిన్సిపాల్ సెక్రటరీలు, అక్కడ ప్రిన్సిపాల్ సెక్రటరీలు ఇవన్నీ కూర్చొని చేసిందే. అయితే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే దానికి వాళ్ళు పోరాటాలు చేస్తలేరు, వాళ్ళు అస్త్రశస్త్రాలు వదిలేసిండ్రు. మేము ఆ అంశం కూడా తీసుకుపోతాం. తెలంగాణలో అది కూడా ఒక మేజర్ అంశం, కానీ ఈ అంశం కాడికి వచ్చినప్పుడు ఇది ఆత్మాభిమానం, ఆత్మగౌరవం మొత్తం తెలంగాణ ప్రజలకు సంబంధించింది. ఇక్కడ చాలా మంది పొట్ట కొడుతున్నారు కాబట్టి దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం, అంతేగాని డజంట్ మీన్ మేము బీసీ సమస్య ఎటో పోతాను, బరాబర్ పోదు. అది సమస్యలు అది కూడా ప్రధానమైన సమస్యనే. ఇట్లా బడులు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, నిరుద్యోగ సమస్యలు ఎట్లా ఇక్కడ ఉన్నాయో, భూముల సమస్య ఎట్లా ఉన్నాయో అది కూడా ప్రధానమైన సమస్య. దాని గురించి బరాబర్ మాట్లాడుతూనే ఉంటాం మేము. ఈ కొంతకాలంలో వీళ్ళు ఇన్సల్టింగ్ గా మాట్లాడుతారు కాబట్టి కొంచెం దాని మీద ఫోకస్ పోయింది అంతనే. ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి తర్వాతి కార్యాచరణ ఏంటి? మా జనాలను మేము ఎడ్యుకేట్ చేస్తాము. ఇక రేపటి నుంచి ఎవరైతే 1000 రూపాయలు 2000 రూపాయలు సంపాదించి తాగి ఇంట్లో పంటాడో వాళ్ళే ఈ మార్వాడీల దగ్గర, గుజరాతీల దగ్గర వస్తువులు కొనాలి. ఎవరైతే రజాకారుల వారసులను అనుకుంటారో వాళ్ళే పోయి కొనాలి. ఎవరైతే ఒకరి ఉంచిడి తింటారు అని అన్నారు కదా, ఆ తినేటోడు ఉంటేనే ఆ పని చేయాలి. ఏది వాళ్ళ దగ్గర పోయి కొనాలి. మా తెలంగాణ ప్రజలకు మేము చైతన్యం చేస్తాం. మేము పల్లెలకు పోతాం. ఇది ఓవర్ నైట్ ఏదో పాల పొంగులు లెక్క వచ్చి పోయేది కాదు. ఇది పోతేనే ఉంటుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఎట్లయితే తెలంగాణ భావజాల వ్యాప్తి ఎట్లయితే జరిగిందో, ఫియర్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది, ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్. ఇప్పుడు మాకు ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆల్రెడీ జరిగింది తెలంగాణలో వీళ్ళతోటి. రేపు ఇదంతా మేము జనం లోపలికి తీసుకుపోతాం, జనం లోపలికి చెప్తాం, పల్లె తిరుగుతాము. వాళ్ళని గోబ్యాక్ గీబ్యాక్ అనేది లేదు. వాళ్ళ వస్తువులను, ఆ దొంగ మాల్ను, డూప్లికేట్ మాల్లను, ఈ డూప్లికేట్ గాన్లను ఎక్స్పోజ్ చేస్తాం. రేపు జనం లోపల ఎక్స్పోజ్ చేస్తాము. మా తెలంగాణ వ్యాపారస్తులు 40 ఏళ్ళ నుంచి దందాలో ఉంటే సంపాదించింది అట్లా దాదాపు 100 మంది సంపాదించింది. ఒక్క కుటుంబము 10-15 ఏళ్ళు 200 కోట్లు ఎట్లా సంపాదిస్తారో, అది ఎట్లా సంపాదించారో అదంతా ఎక్స్పోజ్ చేస్తాం రేపు జనం దగ్గర పోయి. ఆ చైతన్యం తీసుకొచ్చి ఎప్పటికీ కదా చట్టం రాదో, వ్యాపార హక్కుల చట్టం రాదో అప్పటిదాకా బరాబర్ కొట్లాడతాము. మా జనాన్ని చైతన్యవంతులను చేస్తాము. ఈ ప్రభుత్వంతో అయ్యేటట్టు చూస్తాం, కాకుంటే అది చేసేట ప్రభుత్వాన్ని కూడా తీసుకొస్తాం. మేము మార్వాడీల అంశం ఎత్తితే నార్త్ ఇండియన్స్ అంతా ఏకమైతామని చెప్పి సవాల్ చేస్తాం. కానీ ఏంది దేశాన్ని విభజన చేయదలుచుకున్నారా మరి వాళ్ళు? నార్త్ ఇండియన్స్ అంటే సౌత్ ఇండియన్స్ ఎవరికి రోషం లేదా? తెలంగాణకి రోషం లేదా? మేము అన్నం తింటలేమా? అంటే మీరు దోపిడీ చేసేందుకు వస్తే మేము దోపిడీ గురైతేనే ఉండాలా? మేము వచ్చి మిమ్మల్ని రేపు చేసుకుంటూ కూర్చుంటారా అంటే తిరగబడమా? మేము బరాబర్ ఉంటుంది. మాకు అస్తిత్వం ఉన్నది. భారతదేశం అంటేనే నేను చెప్తూనే ఉన్నా కంటిన్యూస్గా, అది 580 సంస్థానాలు కలిపితే అయింది. అది 6000 డిఫరెంట్ కులాలు, 1600 భాషలు పైన భాషలు కలిపితే భారతదేశం అయింది. నువ్వేదో నిన్ను అనగదొక్కుతా మేమే వచ్చి నార్త్ ఇండియన్స్ ఏమే పవర్ఫుల్ అంటే కాదు. మేము కూడా మనుషులమే, మాకు కూడా ఉంది. నీకు అది ఉండేది ఉంటే ఇప్పుడు వాళ్ళు అన్నారు, అరే తూ క్యారే దూద్ బేచనే వాళ్ళ తూవి బాత్ కర్రా అన్నాడు. ఏ దూద్ బేచనే వాళ్ళ కాశ్మీర్ సే కన్యాకుమారి తక్ హే. ప్రతి ఊర్లలో ఉన్నారు. పాల వృత్తిలో ఉన్న గొల్లోలు ఆడికెళ్ళి ఇడదానుకున్నారు. ఈ జాతి కూడా ఉన్నది, మాయంబడి కూడా వీళ్ళు ఉన్నారు.
ఎవరైతే నువ్వు వాడు అన్నాడు కదా తూ క్యారే నీచా జాతక అని చెప్పని, నీ జాతికి కింద ఉన్నోళ్ళందరూ కూడా మిగతాళ్ళందరూ కూడా నీచా జాతులే. ఎస్సీ ఎస్టీలు విభిన్న బీసీ కులాలందరూ కూడా నీచా జాతులే. ఈ జాతులు కూడా మొత్తం భారతదేశం మొత్తం ఒకటైతాయి. నువ్వు ఖాళీ నీ మార్వాడ్ కమ్యూనిటీయో నీ గుజరాత్ కమ్యూనిటీలో కొంతమంది దోపిడిదారులను ఒక్క చేస్తా కావచ్చు, కానీ జాతి పేరు మీద తిట్టినావు కదా, దేశం మొత్తం మేము కూడా పెడతాం ఇక్కడ. అవసరమైతే ములాయం కొడుకుని ఇక్కడ తీసుకొస్తాం, లాలూని తీసుకొస్తాం, లాలు కొడుకుని ఇక్కడ తీసుకొస్తాం, మొత్తం నితీష్ను కూడా తీసుకొస్తాం ఇక్కడ. ఈ వాదం గురించి తిరిగేటువంటి వాళ్ళని కూడా మేము కూడా దించుతాం. మా వాళ్ళు లేరా ఏంది ఎట్లా? మా వాదన గొడవైంది ఆ దేశంలో, మొత్తం మేము కూడా తీసుకొచ్చి పెడతాం. నార్త్ లో కూడా మా వాళ్ళు ఉన్నారు, కాశ్మీర్కి లీడ్ దాకా మొత్తం తీసుకొచ్చి కూర్చోబెడతాం. ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి 3 పార్టీలు, ఒక పార్టీ మౌనంగా ఉంది, 2 పార్టీలు దీనిపైన అసలు డైరెక్ట్ వాళ్ళకే సపోర్ట్ గా మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? అన్ని రాజకీయ పార్టీ ఈ మౌనం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ సైడే ఉన్నారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రజలు ఏదైతే ఆలోచిస్తున్నారో దానికి వ్యతిరేకంగా చేసేటువంటి ఏ రాజకీయ పార్టీలైనా కానీ ప్రజలు భూస్థాపితం చేస్తారు. ఇవాళ వాళ్ళు ఏంటంటే జనం పైసలకు అమ్ముడుపోతున్నారు కాబట్టినే ఈ మార్వాడోళ్ళ చేతుల్లో ఇక్కడ పాలిటిషియన్స్ పైసలు ఉన్నాయి, వాళ్ళు వీళ్ళు కలిపి లావాదేవీలు ఉన్నాయి కాబట్టి ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఇంత అవమానకరమైనటువంటి భాష వాళ్ళు మాట్లాడుతుంటే కూడా ఈ పాలిటిషియన్స్ కు కనీసం చీము నెత్తురు లేకుండా ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు వాళ్లకు వత్తాసు పలుకుడు అనేది వాళ్ళ చెప్పులు మోసినట్టు చెప్పులు తలకాయ మీద పెట్టుకొని తిరిగినట్టు ఏదైతే చేస్తున్నారో అది కేవలము వాళ్ళ పైసా లాలుచితో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఎంత ప్రజలే ఉన్నది ఆ మార్వాడోళ్ళ దగ్గరనే మళ్ళీ ఒకటి 50 కోట్లు కాకపోతే 100 కోట్లు తీసుకొచ్చి నియోజకవర్గానికి ఇట్లా పంచి మేము గెలుస్తామని అనుకుంటారేమో, కానీ వాళ్ళ నోట్ల కట్టలు మా ఓట్ల ముంగట రేపు భవిష్యత్తులో నిలబడాయి. తెలంగాణ ప్రజలు జాగృతం కాబోతున్నారు. ఇలా మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేసి లోపల పెట్టినా కానీ చాలా ప్రాంతాలలో బంద్ జరిగింది. ఇప్పుడే నేను విజువల్స్ చూసుకుంటా వస్తున్నా, చాలా ప్రాంతాల్లో జరిగింది. రేపు ఇంకా కూడా మొత్తం తెలంగాణ యావత్ తెలంగాణ కూడా అటువంటి కాల్ ఇస్తే వాలంటరీగా బంద్ చేసేటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి. అందరిని వర్తకులను మేము ఏకం చేస్తాం. మా కుల వృత్తులను మా ఇక్కడ లోకల్ బిజినెస్ మ్యాన్లను మేము కాపాడుకుంటాము అని చెప్పదలుచుకున్నాం.